నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం అలాగే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా వరుసగా మహిళలపై కామెంట్లు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు అనే నేపథ్యంలో కాంగ్రెస్ మహిళా విభాగం మాత్రం పెద్ద ఎత్తున మాత్రం నిరసన కార్యక్రమం చేపడుతుంది. ఇప్పటికే నాంపల్లి పార్టీ ఆఫీస్ ముందు మాత్రం కేటీఆర్ సంబంధించిన దిశబొమ్మను కూడా తగలబెట్టారు. ప్రస్తుతం మనతో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంతరావు గారు ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ నిరసన కార్యక్రమం ద్వారా? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ట్విట్టర్లో ఏదైతే ట్రోల్ చేపిస్తున్నాడో కేటీఆర్ అది బంద్ చేయకపోతే చెప్పుల దాడి చేస్తామని చెప్పి ఈరోజు ఒక శాంపుల్ చూపించాం. రాబోయే కాలంలో ఎదురు పడితే అదే దాడి మహిళలందరూ చేస్తారు. మమ్మల్ని అందరినీ కూడా మహిళలను కించపరుస్తూ వాళ్ళ తండ్రి గారైన కేసీఆర్ ఎన్నడూ మాట్లాడలేదు. కానీ ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే వికృత చేష్టలు చేస్తున్నాడో అది బంద్ చేసుకోకపోతే మాత్రం చాలా రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి దీనికి. అది ఏమన్నా ఉండని మహిళలని బ్రేక్ డాన్సులు చేసుకున్నానంటేనే మొన్న ముట్టిగాలేసి మహిళా కమిషన్ పిలిపిస్తే అక్కడ క్షమాపణ అడిగినాం. ఈరోజు మంత్రులు అయిన సీతక్క గారే కానీ కొండా సురేఖ గారే కానీ ఎవరైనా సరే ఆయనది ఒక ఆడియో వైరల్ అవుతుంది, మీరు చూసినారేమో. రేవంత్ రెడ్డిని తిడితే ఇంత డబ్బులు ఇస్తా, సీతక్కని తిడితే ఇంత డబ్బులు ఇస్తా, కొండా సురేఖని తిడితే ఇంత డబ్బులు ఇస్తా, సిగ్గుసరం ఏమైనా ఉందా అని అడుగుతా. మహిళలు వెనుకబడతాడేమయ్యా, సబ్జెక్టు మాట్లాడు. గవర్నమెంట్ ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ఫార్మర్స్ గురించి, పేద ప్రజల గురించి మాట్లాడండి, రైతుల గురించి మాట్లాడండి. ఈరోజు అదే కాకుండా మహిళల గురించి మాట్లాడండి, వేరే సమస్యల మీద పోట్లాడు. ఇదేమయ్యా ఈ ఆడల వెనకాల పడినావు, నీకు తల్లి లేదా, చెల్లె లేదా, బిడ్డ లేదా, పెళ్ళాం లేదా? మరి నీ పెళ్ళాం బాధపడుతుందని అబ్బో చెప్తున్నావే, మరి వేరే వాళ్ళ ఇల్లు లేవా, వాళ్ళు బాధపడతలేరా అని అడుగుతున్నా ఓ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా. నేను ఒక ఆడబిడ్డనే. ఈరోజు గౌరమ్మ తల్లిని బతుకమ్మ నిన్న స్టార్ట్ అయింది. మంచిగా ఇంగిలిపో బతుకమ్మతోటి మేము అమ్మవారిని పూజిస్తాం. అమ్మవారు అంటే ఆదిశక్తి. అదే ఆదిశక్తి నువ్వు బంద్ చేసుకోకుండా ఆడవాళ్ళని ఇట్లే ట్రోల్ చేస్తే నిన్ను వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, ఆ వినాశకాలం నీకు వచ్చింది కాబట్టి విపరీత బుద్ధి కలిగింది అనుకుంటా. ఇవి ఇక్కడికి ఆపేస్తే మీకు మంచిది మాకు మంచిది అని తెలియజేస్తుంది. సురేఖ విషయంలో మాత్రం ఆ ట్రోల్ చేసిన వ్యక్తి కానీ మా పార్టీ కానీ సంబంధం లేదు, అసలు మా పార్టీ విభాగానికి సంబంధం లేదు, ఒక బయట నుండి వచ్చిన వ్యక్తి అని చెప్పి చెప్పారు. అది హైర్ చేసింది ఎవరు, కేటీఆర్ కాదా అని అడుగుతా. ఎట్లా మాట్లాడతాడండి, తోడుకలు తీస్తాం. ఎవడవాడు ఎందుకు మాట్లాడతాడు? సీతక్క గురించే కానీ కొండా సురేఖక్క గురించే కానీ ఎందుకు మాట్లాడతారని అడుగుతా. మాట్లాడడానికి వాడు ఎవడు, ట్రోల్ చేపిస్తుంది ఎవరు? నువ్వు ఆడియోనే ఓపెన్గా వైరల్ అవుతుంది కదా, వాళ్ళని తిట్టు 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 అని చెప్తున్న వైరల్ అవుతుంది అంటే ఈరోజు నువ్వు చేపిస్తే అవి రావట్లేదా అని నేను అడుగుతున్నా. చివరికి ఏం చెప్పదలుచుకున్నావు? ఒకవేళ కేటీఆర్ కానీ మీరు అనుకున్న డిమాండ్ వెనక్కు తగ్గపోతే, ఆయన ఒకవేళ క్షమాపణ తగ్గపోతే ఏం చేయబోతున్నారు? మేము ఒకటే మాట చెప్తున్నాం తమ్ముడు, ఇవి ఇక్కడికే ఆపేస్తే కేటీఆర్కి మంచిది, మాకు మంచిది. మహిళా మంత్రులతో మమ్మల్ని తిట్టడం కానీ మేము వాళ్ళని తిట్టడం కానీ ఆ సంస్కృతి మాకు ఎన్నడూ లేదు, ఉండదు కాంగ్రెస్ పార్టీకి. కానీ అయినా నేర్పుతున్న సంస్కృతి వాళ్ళ తండ్రి గారు నుంచి వచ్చిన తెలివి కూడా ఆయనకు రాలేదని చెప్పి మేము నిజంగా కూడా చింతిస్తున్నాం. తండ్రి గారు చాలా తెలివిగా మాట్లాడతారు, కానీ ఆయన మాట్లాడిన భాషనే ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మీరు బంద్ చేయండి, మేము కూడా బంద్ చేస్తాం. మీరు ట్రోల్ చేయడం బంద్ చేపియండి, ఇవన్నీ ఆగిపోతాయి. మీరు ట్రోల్ చేపిస్తున్నారు, మమ్మల్ని అవహేళన చేయిస్తున్నారు. అసెంబ్లీలో జరుగుతున్న సంఘటనలు కూడా చూస్తే సిగ్గుచేటు. అది నువ్వు చేపించినవి కావా అని మేము అడుగుతున్నాం. రాబోయే కాలంలో ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది, బొక్కలు ఇరగదంతాం. ఎవడైనా సరే మహిళలను కించపరుస్తూ మాట్లాడి బ్రేక్ డాన్సులు అంటాడు, ఈరోజు మంత్రులను ఆ విధంగా వైరల్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. ఏంటండి అది? మాకు కూడా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ ఉన్నారు. ఆయనను అన్నది ఒక తల్లి అని ఎట్లా మర్చిపోయినాడో కేటీఆర్ మరి నాకు అర్థం కావట్లేదు. మహిళా కాంగ్రెస్ చీఫ్ ఒకసారి చెప్పండి, నిన్న సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద సినీ ఇండస్ట్రీతో పాటు చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆ నేపథ్యంలో మీ యొక్క స్టాండ్ ఏంటి? మా పిసిసి అధ్యక్షులు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మహేష్ కుమార్ గౌడ్ గారు దీంట్లో వివరణ ఇవ్వడం జరిగింది. పేర్లు అనేది తీసుకోవడం తప్పు, అది దానికి క్షమాపణ కూడా మా అక్క సురేఖ అక్క ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది ఏమన్నా ఉండని అంటే ఒక మీడియా మిత్రుడు ఫ్లోలో అది ఎట్లా అంటారు, ఇది ఎట్లా అంటారు, సో ఎవరని మీరు అనుకుంటున్నారు, ఎవరున్నారు అని అన్నప్పుడు ఆమె సమాధానం ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి క్షమాపణ చెప్పడం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క చెల్లెకి, ప్రతి ఒక్క అన్నకి మా మహిళా కాంగ్రెస్ తరఫున కూడా మేము క్షమాపణ చెప్తున్నాం. ఎవరి పేర్లు ఇక మీదట తీయరు. ఇదంతా రాద్దానికి కారణం కేటీఆర్ చేసేపటికే ఇవన్నీ వచ్చినాయి. డ్రగ్ కల్చర్, పబ్ కల్చర్, ఈరోజు మహిళలను హరాస్మెంట్, లైంగిక దాడులు, సోషల్ మీడియాలో ట్రోల్ చేయించడం, ఇవన్నీ కూడా కేటీఆర్ చేయడం వలననే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మొదలు ఆయనకు చెక్కు పెట్టాలి.
ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. నెల రోజుల లోపల జాగ్రత్త కేటీఆర్ అని హెచ్చరిస్తుంది. మొత్తంగా కేటీఆర్ కావాలని కాంగ్రెస్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. అందుకోసమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికైనా కేటీఆర్ ఈ విషయాల్లో మాత్రం ఆలోచించి పార్టీ ప్లాట్ఫామ్లో కానీ మరే ఇతర విషయాల్లో మాత్రం మహిళలకు కించపరిచేలాగా మాట్లాడదు. అప్పటి వరకు మాత్రం మేము మాత్రం తగ్గేది లేదంటున్నారు. ఒకవేళ అటు నుండి కనుక ముగింపు పలుకు మాత్రం మేము కూడా సైలెంట్గా ఉంటామని కూడా తెలంగాణకు సంబంధించిన మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు స్పష్టం చేసే సందర్భం చూడొచ్చు. నాంపల్లి నుండి కెమెరా పర్సన్ మనసుతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.